ఇంతకాలం ఈ ఫోన్ నీ దగ్గర ఉందా? చెప్తా. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనే పోయానే, నీ కళ్ళు పేలిపోను చూడవే. ఎందుకని పనికొస్తా? ఆ థర్మామీటర్ ఎక్కడ పెట్టుకోవాలి? సంకలో. పని చేస్తుంది. డాక్టర్ అమ్మ చెప్పిన ఫోన్ దొరికేసింది. 500 కోట్లు దొరికేసింది. ఈ విషయం బావగారు చెప్పాలి. స్వామి, ఆ సెల్ ఫోన్ దొరికితే నా అప్పులు తీర్చుకుని మా గొట్టంగాళ్ళిద్దరికి గుండు చేయిస్తా స్వామి. ఒరే నువ్వుండే శివ, ఏంటి ఈ నాలుగు మన శ్రమ ఫలించింది. ఎంతకాలం మనం వెతుకుతున్న సెల్ ఫోన్ పట్టేసా. దొరికింది నాకు. దొరికింది నాకు. నాకు దొరికితేనే. నీకెలా దొరుకుతుంది? నాకు దొరికింది. నేను తీసి ఇక్కడ పెట్టాను. ఒరే అక్కడ తీసి. అసలు ఏం జరిగిందిరా నువ్వు చెప్పరా. నేను చెప్తాను. చెప్పు. జాగ్రత్తగా ఉన్నాను. ఒరిజినల్ ఫోన్ స్వర్ణశైలి దగ్గర ఉంది. అది తీసుకెళ్లి కల్పన రూమ్ లో పెట్టాను. కల్పన దగ్గర ఉన్న డూప్లికేట్ ఫోన్ తీసుకెళ్లి స్వర్ణశైలి దగ్గర పెట్టాను. అంతే. నువ్వేం చేసావు నేను చెప్పనా? కలపన దగ్గర ఫోన్ ని మళ్ళీ సార్ నాకు దగ్గర చేర్చావు. అక్కడ ఉన్న డూప్లికేట్ ఫోన్ ఇక్కడ చేర్చావు కదా. చెప్పారా? దీన్ని బట్టి నాకేమర్థమైందంటే నువ్వెందుకు ఎలక్షన్ ఓడిపోయా అర్థమైంది. ఒరిజినల్ ఫోన్ మళ్ళీ స్వర్ణకి దగ్గరే చేరింది. స్వామి ఏమిటి ట్విస్ట్లు? ఇంకా చూస్తావరా? వెళ్ళి ఎత్తుకున్నా పదా నువ్వురా. మధ్యలో ఈయన ఏం చేస్తాడు బాబు? రాదేం కాకా. గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే ఇదేంట్రా, సెల్లాకుందామంటే జాకెట్లో పెట్టుకుంది. ఈ దుడ్డు కర్ర తీసుకో, దాన్ని నెత్తి మీద ఒక్కటై పట్టమంటది. చెల్లి గుద్దుకుందాం, మజా చేసుకుందాం. ఏమైంది? చాలా రక్తం పోయింది. పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్దాం. I hope it's not serious. మేడం, ఇవిగోండి పేషెంట్ తాలూకు వస్తువులు. ఓకే. శివ, ఈ ఫోన్ కోసమే మనం ఎన్నాళ్ళు వెతుకుతున్నది. చూడు, ఫోటోలు కూడా ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పక్కనే పాత కార్లు. ఇదే వజ్రాలు దాచిన ప్లేస్. అంటే పోలీస్ స్టేషన్ దగ్గర పాత కార్ల పక్కన పాతి పెట్టారన్నమాట. వెంటనే బాస్ కు ఫోన్ చేద్దాం రా. ఈ టైంలో బాత్రూమ్ ఉంటాడు కాకా బాసు. డిస్టర్బ్ చేయకూడదు. బాస్ వచ్చే లోపల వీళ్ళు తవ్వి తీసుకుని వెళ్ళిపోతే. కరెక్టే రోయ్.
ముందు మనమే వెళ్ళి వాటిని దక్కించుకుందాం పదరా. అర్జెంటుగా ఫోన్ సలీంకి ఇచ్చి నా తమ్ముడిని రక్షించుకోవాలి. ఆ వజ్రాలు మాత్రం వాడికి దక్కకూడదు. మేము వెళ్ళి వాటిని తీసుకొని వస్తాం. వద్దు, సలీంకి తెలిస్తే నా తమ్ముడిని బతకనివ్వడు. నీ తమ్ముడు ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తా. నువ్వేం భయపడకు. జాగ్రత్త. పదండ్రా. కాకా పాతకాలంలో ఇయ్యే కావచ్చే. అవునరా, ఇవే కావచ్చు. ఇక్కడే ఉండుండొచ్చు. ఏయ్, సార్ సార్ ఎవరో తీవ్రవాదులు వచ్చారు సార్. స్టేషన్ చుట్టూ బాంబులు పెడుతున్నారు సార్. మీరు ఎట్లా భయపడితే ఎట్లా సార్? ఇదే మంచి అవకాశం సార్. వాళ్ళని పట్టుకుంటే మీకు ప్రమోషన్ వస్తుంది. కరెక్టే కదా. ముందు వెళ్ళిపోమంటే వెళ్ళి కూడానా? వెనకాల వస్తున్నా కదా, మెలిగిరండి. హ్యాండ్స్ అప్. కాకా ఒరే తున్నపోతులారా, చూస్తారేంట్రా? వెళ్ళి ఎత్తకండి. ఈ విషయంలో మీరే కరెక్ట్ సార్. మీరే వెళ్ళి చెక్ చేస్తే బాగుంటుంది సార్. వాళ్ళ దగ్గర బాంబులు ఉంటాయేమో. అయినా సరే మీరే చెక్ చేయాలి, మీరే పట్టుకోవాలి. ఇవాళ శనివారం ఉపవాసం, మీరే డ్యూటీ చేయాలి. వెళ్ళి చెక్ చేయండి. వెళ్ళండి. ఎదవా లోపట ఎవరు చూస్తారులే అని వేసుకోలేదు సార్. ఈడికి మన అలవాటే. ఎరా, నా స్టేషన్కి బాంబు పెట్టేంత ధైర్యం మీకు? మిమ్మల్ని లోపలేసి కుమ్ముతా. మమ్మల్ని పట్టుకోవడం బాంబే పోలీస్ వల్లే కాలేదు, మీ వల్ల ఏమైతుంది? ఏంటంత గొప్ప కిమ్లేస్తా మీరు? మేం కాదు, మా బాసు. మా బాస్ వచ్చిందంటే నిన్ను నీ పోలీస్ స్టేషన్ లేపేస్తాడు. ఏంటి అంత గొప్పడా మీ బాసు? దమ్ముంటే రమ్మనండ్రా. చెప్పండి, ఎక్కడ వాడు? Follow me. ఒక్కడో కనబడడం లేదేంట్రా? మీరు వస్తున్నారని తెలిసి పారిపోయి ఉంటారు బాస్. I like you. Thank you. ఇంతకీ మన వెదవులు ఎక్కడ? ఆపండి. మేం కాదు బాస్. మరి ఆ సౌండ్ ఎక్కడిది? కదిలారంటే కాల్చి పారేస్తాను. ఎరా, ఈడేనా మీ బాసు? చిచి, ఈ చెత్త ఏదో మా బాస్ ఏంటి? అడ్డమైన వాళ్ళని మా బాస్ అంటే నేను ఒప్పుకోను. ఈయన మా బాస్. బాస్ అంటే గబ్బర్ సింగ్ లా ఉంటాడు అనుకున్నాను. ఈడేంట్రా గబ్బిడలా ఉన్నాడు? ఈ డౌన్ ఎప్పుడు డౌన్ గాడు. ఐ హేట్ యు. ఏంటది? బాంబు. పారిపోయారు సార్ అందరూ. పారిపోయారా? పారిపోయారు సార్. గబ్బిడం పారిపోయింది, గుట్ల గుమ్మ దొరికింది. రై, ఈ లోపల తీసుకెళ్ళి కుమ్మండ్రా. రై, జీప్ తీయండి. పంచర్ అయింది సార్. ఏం స్టెప్నీ లేదా? పుట్టింటికి వెళ్ళింది సార్. నీ స్టెప్నీ కాదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్యాంగ్ ను వదిలిపెట్టను. ఫాలో మీ. ఐ హేట్ యు. పోలీసుల చేతిలో ఇరికించాలని చూస్తావరా నన్ను? బాస్, అంతా పిల్లనే చేసింది బాస్. సెల్ ఫోన్ లో ఫోటోలు చూసి పోలీస్ స్టేషన్ దగ్గర వజ్రాలు పాతి పెట్టాడని మాట్లాడుకుంటుంటే విన్నాం బాస్. అంటే మనల్ని పోలీసులకు పట్టించడానికి ప్లాన్ చేసిందిరా ఆ పోరి. హలో, సెల్ ఎక్కడా? నా దగ్గరే ఉంది. నా తమ్ముడిని అప్పగించి సెల్ తీసుకెళ్ళు. గొంతు లేచిందే. అయితే ఆర్కే హాస్పిటల్కి రా. అక్కడికి ఎందుకు? అక్కడే నీ తమ్ముడికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆర్కే హాస్పిటల్లోనా? వస్తే నీ తమ్ముడిని నీకు అప్పగిస్తాను. బాస్, ఇప్పుడు ఆ పిల్ల ఆర్కే హాస్పిటల్లోనే ఉంది. కల్పన, శివ,
నీకోసమే ట్రై చేస్తున్నాను. ఏ? ఆ సలీం ఫోన్ చేశాడు. అవునా? మా తమ్ముడు ఈ హాస్పిటల్లోనే ఉన్నట్ట. వాడు రాకముందే వీడిని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోవాలి. రే రాంబో, ఈ పెట్టి జాగ్రత్త. నువ్వు వెళ్ళి బయట ఏదైనా బండి రెడీ చేయి, మేము ఆ కురాన్ని తీసుకొని వస్తాం. పదండి. రండి. రేయ్, ఆ వ్యాన్ ఫాలో ఉండరా. రేయ్ బాస్. వాళ్ళను లేపేసి వజ్రాలు తీసుకురండి రా. రేయ్ పోండ్రా. ఏయ్ నర్సింగ్, ఎరగదన్ని వజ్రాలు పట్టరా. బాస్, ఎప్పుడు నేనే ఫైట్ చేయాలా బాస్? నువ్వు ఒక్కసారి చేయి, నేను చూస్తాను. ఫైట్ మీ ఓకే. ఎరా వజ్రాల కోసం ముంబై నుంచి వచ్చావురా నువ్వు? నీకు వంకాయలు కూడా దొరకరా, వదిలేస్తున్నా. అరే ఏమైంది బాస్? అరే, ఈ డౌన్ ఎప్పుడు డౌన్ గాడు. ఇచ్చేయండి. ఈ డౌన్ ఒప్పుకోడు, వదిలిపెట్టాడు. కమాన్ వజ్రాలు రా, వజ్రాలు ఇచ్చేయండి రా. అయ్యో అయ్యో, మంట మంట. ఏంట్రా బాసుని నన్నే కొడతావా? కొట్టకుంటే బుర్రకాలి పైకి పోయేటోళ్ళు బాస్. బాస్, బతుకుంటే బీడీలు అమ్ముకొని బతకొచ్చు బాస్. పద బాస్, పోదాం బాస్. ఐ హేట్ యు. వజ్రాలతోనే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అంతే. అయితే ఓకే. చెడే దిగండి రా. ఎక్కడ ఇల్లు? ఎక్కడ ఇల్లు? రా. రేయ్!
హ్యాండ్స్ అప్. ఎత్తే ఉన్నాం కదా. రే నేను ఎత్తరా. ఒరే పారిపోతే పట్టుకోలేమనుకున్నారా? పోలీసులు అంటే మరీ అంత ఎదవలా కనిపిస్తున్నారా? అందరిని ఎందుకు అనుకుంటారు సార్? ఇందులో బుల్లెట్లు ఉన్నాయి. అమ్మో. నువ్వు వెళ్ళరారా రా. రే వీళ్ళిద్దరు జీపేకి ఇచ్చిన రా. ఈ డాన్ వచ్చిన రిక్వెస్ట్ సార్, ఏంటో ఒక్కసారి నా కళ్ళారా ఆ వజ్రాలు చూడాలని సార్. గబ్బిలాని డ్రెస్ వేసినట్టు కొట్టానంటనా? ఇలా వెళ్ళి జీపేకా. ఐ హేట్ యు. ఆ? జైలు మనకేం కొత్త కాదు. ఎస్ఐ గారు ఇవిగోండి వజ్రాలు. వెరీ గుడ్. దీన్ని ప్రభుత్వానికి అందజేస్తే 5 కోట్లు రివార్డ్ ఇస్తారయ్యా. అది మీ అందరికి అందేలా చూస్తాను. మీకు కూడా సీఏగా ప్రమోషన్ వస్తుందిలే సార్. థ్యాంక్స్ అయ్యా. అక్షయ్ ఇంకేమొచ్చుద్ది? మా తమ్ముడిని కాపాడారు అన్నమాట ప్రకారం మీకు ఇస్తానన్న అమౌంట్ ఇచ్చేస్తాను. మీ రుణం మాత్రం ఎప్పటికీ తీర్చుకోలేను. మీ రుణం తెరుచుకోవాలంటే మా బావతో తాళి కట్టించుకోండి, మీ రుణం జరిపోతుంది. ఏమంటారు కాబోయే ప్రెసిడెంట్ గారు? నువ్వు ఎలా చెప్పినా ఓకేనయ్యా. మా బావ కూడా ఓకే అనేసాడు. మనం కూడా జడ్జి దగ్గర జన్నారేనా? నేనేమన్నా కాదన్నా? డాక్టర్ గారు. హలో. ఒక గుడ్ న్యూస్. ఎవరికే? నాకే. మా ఆవిడ కళ్ళు తెరిచింది. ఏంటి స్వర్ణక్క కన్ను మూయాల్సిన వయసులో కన్ను తెరిచిందా? మేమందరం వచ్చేస్తున్నాం. రావద్దని చెప్పడానికే ఫోన్ చేశాను. ఆ. వచ్చి మమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేయొద్దు. ఓహో